హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు ఒక చిన్న స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాము. చూడండి, ఆ స్టోరీ ఏంటంటే ద ర్యాబిట్ అండ్ ద టార్టాయిస్. ఒక కుందేలు ఒక తాబేలు కథ అనమాట. చూడండి, వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ ర్యాబిట్ అండ్ ఏ టార్టాయిస్. ఒకప్పుడు కుందేలు తాబేలు ఉండేవి. ఒక కుందేలు ఒక తాబేలు ఉండేవి. వన్స్ అపాన్ ఏ టైమ్ అంటే ఒకప్పుడు. దేర్ వాజ్ ఏ అంటే ఉండేవి. ఏముండేవి? ర్యాబిట్, టార్టాయిస్. ర్యాబిట్ అంటే కుందేలు, టార్టాయిస్ అంటే తాబేలు అనమాట. ఓకే, వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ ర్యాబిట్ అండ్ ఏ టార్టాయిస్. దే వర్ గుడ్ ఫ్రెండ్స్. వారు మంచి స్నేహితులు. దే అని ఎందుకు ఉపయోగించారంటే ర్యాబిట్, టార్టాయిస్ ఇద్దరిని మెన్షన్ చేశారు కాబట్టి సో అక్కడ దే అని ఉపయోగించారు. ఇక్కడ వర్ అంటే దే అంటే ప్లూరల్ ఫామ్ కింద వచ్చింది కాబట్టి సో అక్కడ వాస్ కాకుండా వర్ ఉపయోగించారు. దే వర్ గుడ్ ఫ్రెండ్స్. వారు మంచి స్నేహితులు. గుడ్ అంటే మంచి, ఫ్రెండ్స్ అంటే స్నేహితులు. దే యూజ్డ్ టు మీట్ అండ్ ప్లే ఎవరీ డే. వారు రోజు కలుసుకొని ఆడుకునేవారు. ఇక్కడ యూజ్డ్ టు అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే ఏదైనా పనిని రోజు చేస్తున్నారు అన్నప్పుడు యూజ్డ్ టు అనేది ఉపయోగిస్తారు. అండ్ అలవాటుగా చేస్తున్నారు అనుకున్నప్పుడు, ఇప్పుడు ఐ యూజ్డ్ టు రీడ్ న్యూస్ పేపర్ అంటే నేను అలవాటుగా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. ఐ యూజ్డ్ టు రైట్ స్టోరీస్, నేను అలవాటుగా స్టోరీస్ రాస్తూ ఉంటాను. సో అట్లా అలవాటుగా చేస్తున్నప్పుడు చెప్పడానికి యూజ్డ్ టు అనేది ఉపయోగిస్తారన్నమాట. సో దే యూజ్డ్ టు మీట్ అండ్ ప్లే ఎవరీడే అంటే రోజు కలుసుకొని ఆడుకునేవారు. ఎవరీడే అంటే రోజు, మీట్ అంటే కలుసుకోవడం, ప్లే అంటే ఆడుకోవడం. ఓకే, నెక్స్ట్. ద ర్యాబిట్ ఆల్వేస్ బోస్టెడ్ దట్ హీ కుడ్ రన్ ఫాస్టర్ దాన్ ద టార్టాయిస్. తాబేలు కంటే వేగంగా పరిగెత్తగలదని కుందేలు ఎప్పుడూ గొప్పగా చెప్పుకునేది. బోస్టెడ్ మీనింగ్ వచ్చేసి గొప్పగా చెప్పుకోవడం అనమాట. ప్రగల్భాలు పలకడం, తన గురించి తాను ప్రౌడ్గా ఫీల్ అయిపోయి గొప్పగా చెప్పుకోవడం. ద ర్యాబిట్ ఆల్వేస్ బోస్టెడ్ అంటే కుందేలు, ఆల్వేస్ అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ. కుందేలు ఎప్పుడు తన గురించి తను గొప్పగా చెప్పుకునేది. ఏమనంటే తను తాబేలు కన్నా కూడా ఫాస్టర్గా పరిగెత్తగలను అని. వేగంగా, ఫాస్టర్ అంటే వేగంగా, రన్ అంటే పరిగెత్తడం. తాబేలు కన్నా కూడా ఫాస్ట్గా పరిగెత్తగలనని ఎప్పుడు గొప్పలు చెప్పుకునేది. బోస్టెడ్ అంటే చెప్పాను కదా, గొప్పలు చెప్పుకోవడం, ప్రగల్భాలు పలకడం. సో దే డిసైడెడ్ టు స్టార్ట్ ఏ రేస్. సో తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది కదా కుందేలు తాబేలుతో. సో వాళ్ళు దాని గురించి ఒక డిసైడ్ అయ్యాడు. సో దే డిసైడెడ్ టు స్టార్ట్ ఏ రేస్. కాబట్టి వారు రేసును ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఒక రేస్ పెట్టుకొని ఎవరు గొప్ప తెలుసుకోవాలని వాళ్ళు రేస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారనమాట. డిసైడెడ్ అంటే నిర్ణయించుకోవడం, స్టార్ట్ అంటే ప్రారంభించడం. ఓకే, దే చూజ్ ఏ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఫినిషింగ్ పాయింట్. వాళ్ళు ఆ రేస్ కోసము స్టార్టింగ్ అంటే ప్రారంభం, స్టార్ట్ అంటే ఫస్ట్ అనమాట, ప్రారంభ స్థానం మరియు ముగింపు స్థానాన్ని ఎంచుకున్నారు. దే చూజ్ ఏ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఫినిషింగ్ పాయింట్. నెక్స్ట్. ద ర్యాబిట్ ర్యాన్ రియల్లీ ఫాస్ట్ అండ్ రియలైజ్డ్ ద టార్టాయిస్ ఫార్ బిహైండ్. కుందేలు చాలా వేగంగా పరిగెత్తింది. ర్యాబిట్ అంటే కుందేలు, ర్యాన్ అంటే పరిగెత్తడము, రియల్లీ అంటే నిజంగా, ఫాస్ట్ అంటే వేగంగా. కుందేలు చాలా వేగంగా పరిగెత్తింది. అండ్ రియలైజ్డ్ ద టార్టాయిస్ ఫార్ బిహైండ్. రియలైజ్డ్ అంటే తను గ్రహించడం. తను ఏం గ్రహించిందంటే ద టార్టాయిస్ ఫార్ బిహైండ్, తాబేలు చాలా వెనకబడి ఉందని తను గ్రహించింది. తను రియలైజ్ అయింది తాబేలు చాలా వెనకబడి ఉంది అని తను గ్రహించింది అనమాట. నెక్స్ట్. ర్యాబిట్ థాట్ దట్ టార్టాయిస్ ఈజ్ టూ స్లో అండ్ డిసైడెడ్ టు టేక్ ఏ న్యాప్. ర్యాబిట్ చాలా వెనకబడి ఉంది గ్రహించి తను ఏం ఆలోచించింది, కుందేలు ఏం ఆలోచించిందంటే ర్యాబిట్ థాట్ దట్, కుందేలు థాట్ అంటే తను ఇలా ఆలోచించింది, దట్ టార్టాయిస్ ఈజ్ టూ స్లో. తాబేలు చాలా స్లోగా ఉంది, తాబేలు చాలా నెమ్మదిగా ఉందని కుందేలు భావించిందనమాట. తాబేలు చాలా నెమ్మదిగా ఉందని కుందేలు భావించింది. ర్యాబిట్ థాట్ దట్ టార్టాయిస్ ఈజ్ టూ స్లో అంటే నెమ్మదిగా. అండ్ డిసైడెడ్ టు టేక్ ఏ న్యాప్ అని. ర్యాబిట్ తాబేలు చాలా స్లోగా ఉందని గ్రహించి తను రెస్ట్ తీసుకోవాలి
నిద్రపోవాలని నిర్ణయించింది. న్యాప్ అంటే నిన్న ఒక షార్ట్లో వీడియో చేశాను కదా, న్యాప్ అంటే కునుకు, జస్ట్ కాసేపు పడుకొని లేయడాన్ని న్యాప్ అంటారు. ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఇట్లా తక్కువ టైం నిద్రపోయి లేవడాన్ని న్యాప్ అంటారు. సో ర్యాబిట్ డిసైడ్ చేసుకుంది కాసేపు పడుకొని లేద్దాము, ఎలా కుందేలు వెనకే ఉంది కదా అని. నెక్స్ట్, ర్యాబిట్ స్టాప్డ్ అండర్ ఏ ట్రీ అండ్ వెంట్ టు స్లీప్. కుందేలు ఒక చెట్టు కింద ఆగి అక్కడ నిద్రపోయింది. సో నిద్రపోవడానికి వెళ్ళింది. ర్యాబిట్ స్టాప్డ్ అండర్ ఏ ట్రీ. స్టాప్ అంటే ఆగడము, అండర్ అంటే కింద. ఓకే, అండర్ అంటే కింద, ఏ ట్రీ అంటే అండర్ ఏ ట్రీ అంటే ఒక చెట్టు కింద నిద్రపోవడానికి, అక్కడ ఆగి నిద్రపోవడానికి వెళ్ళింది. నెక్స్ట్, మీన్ వైల్ టార్టాయిస్ కెప్ట్ వాకింగ్ ద హోల్ టైమ్. మీన్ వైల్ అంటే ఇంతలో, ఓకేనా, ఇంతలో తను ర్యాబిట్ నిద్రపోతున్నంతలో టార్టాయిస్ కెప్ట్ వాకింగ్ ద హోల్ టైమ్. ర్యాబిట్ నిద్రపోతున్న టైం మొత్తము టార్టాయిస్ నడుస్తూనే ఉంది. అండ్ రీచ్డ్ ద విన్నింగ్ పాయింట్. అలా నడుస్తూ తను విజయస్థానానికి చేరుకుంది. తాబేలు విజయస్థానానికి చేరుకుంది. మీన్ వైల్ అంటే ఇంతలో. ద టార్టాయిస్ వన్ ద రేస్ వైల్ ద ర్యాబిట్ నాప్డ్. కుందేలు నిద్రపోతున్నప్పుడు తాబేలు రేసులో గెలిచింది. ద టార్టాయిస్ వన్ ద రేస్. తాబేలు వన్ అంటే గెలవడము, రేస్లో గెలిచింది. వైల్ ద ర్యాబిట్ నాప్డ్. ఎప్పుడంటే ర్యాబిట్ నిద్రపోయేటప్పుడు. వైల్ అంటే అప్పుడు, ఓకేనా, వైల్ అంటే అప్పుడు. ర్యాబిట్ నిద్రపోయేటప్పుడు టార్టాయిస్ రేస్లో గెలిచింది. ఓకే, ఈ స్టోరీ యొక్క మోరల్ వచ్చేసి డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఓకేనా, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. ఇదే ఈరోజు వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.